ఉద్యోగం రాని ప్రతి ఒక్కడు గొంగలు పురుగులే సమాజం దృష్టిలో. నాలాంటి మట్టి బుర్రగాడికి ఉద్యోగం వచ్చిందంటే నీలాంటి వాడికి ఎందుకు రాదు? అర్థమవుతుందా? నిన్ను నువ్వు తప్పు చేసుకోకు, నాకు అదే ప్రాబ్లం. నిన్ను నువ్వు తప్పు చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు, తప్పు చేసుకోవాల్సిన ఛాన్స్ కూడా నువ్వు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అయితే ఉన్నపలంగా నేను ఈ వీడియోని ఇంత వేగంగా చేయడానికి కారణం ఏంటంటే, నేను నా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు కింద కామెంట్స్ కూడా చూస్తున్నాను, ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వాలి కాబట్టి. అయితే అందులో కామెంట్ అయితే చూశాను. అందులో మన సోదరుడు ఒకడు ఒక కామెంట్ పెట్టారు. ఏంటంటే, ఓవరాల్గా కాంపిటీషన్లో ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన చాలా తక్కువ మందే, కానీ క్యాస్ట్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే వచ్చగారిపోద్ది. ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వకూడదు, దీనికి బదులు వేరే జాబ్స్ ప్రిపేర్ అవ్వడం మంచిది అని పెట్టాడు. వెరీ గుడ్. నీ లైఫ్ కోసం నువ్వు ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నావు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగని ఎవరి అభిప్రాయాలను కూడా వాళ్ళని గౌరవించాలి. సో నీ అభిప్రాయాన్ని నేను కూడా గౌరవిస్తున్నాను, మన వ్యూవర్స్ కూడా గౌరవిస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ అయితే ఉంది. ఏంటంటే, మనం పాజిటివ్గా 100 రకాలుగా చెప్పినా సరే 1 or 2% యాక్టివేట్ అవ్వడానికి చాలా కష్టం. అదే మనం ఒక నెగిటివ్ సెంటెన్స్ కానీ, ఒక నెగిటివ్ తాలూకా కామెంట్ కానీ స్ప్రెడ్ చేస్తే దాని ఎఫెక్ట్ అనేది మన 100 మందిని ప్రభావం చూపిస్తుంది. సో అందువల్ల నేను ఈ చిన్న వీడియో రిలీజ్ చేస్తున్నాను. కారణం ఏంటంటే, ఏదో మీరు ఇప్పుడు 2022-24 మధ్యలో కాంపిటీషన్లో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ఒక పోస్ట్కి ఇంతమంది కాంపిటేటర్లు ఉన్నారు, ఎలాగా క్వాలిఫై అయిపోతాం అనుకుంటున్నారు. అప్పుడైతే చాలా తక్కువ మంది అయ్యారు, మనకి ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీలు అయితే 11,000 మంది పైగా ఉన్నారు, అలాగే ఓవరాల్గా 39,000 మంది ఉన్నారు, మనకి ఎందుకు జాబ్లు వస్తాయి అని ఇలాంటి నెగిటివ్ ఆలోచనలో చాలామంది ఉంటున్నారు. సో వాళ్ళ కోసం రియాలిటీ ఏంటి అని చెప్దామని వీడియో చేశాను. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటంటే, నేను 2018లో సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ని. 2016 నుంచి 17, 2018లో పోస్టింగ్ వచ్చిన కానిస్టేబుల్ని. నాకు 136 మార్క్స్ వచ్చాయి. శ్రీకాకుళం క్యాండిడేట్ నాది డిస్ట్రిక్ట్. అయితే శ్రీకాకుళం నా ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను, శ్రీకాకుళం సివిల్ పెట్టుకున్నాను. ఆ తర్వాత విశాఖపట్నం సిటీ సివిల్, ఆ తర్వాత విజయనగరం, అలా నాకు తెలిసిన అవగాహన బట్టి నేను పెట్టుకున్నాను. 136 మార్కులు వచ్చిన తర్వాత కూడా నాకు శ్రీకాకుళం ఓన్ డిస్ట్రిక్ట్లో నాకు రాలేదు. విశాఖపట్నం సిటీ ఓపెన్ కేటగిరీలో వచ్చింది నాకు. అక్కడ కూడా రాకపోతే తర్వాత విజయనగరం అసలు రాదు. ఎందుకంటే అప్పుడు శ్రీకాకుళం కన్నా విజయనగరం 3 మార్కులు ఎక్స్ట్రా వచ్చింది, బీసీఏ కమ్యూనిటీ. శ్రీకాకుళం అప్పుడు కట్ ఆఫ్ 138, అదే విజయనగరం అయితే 141 కట్ ఆఫ్. సో అందువల్ల నాకు ఆ డిస్ట్రిక్ట్లో రాలేదన్నమాట. సెకండ్ ఆప్షన్ ఇది వచ్చింది, లక్కీలీ, నో ప్రాబ్లం. ఇక్కడ ఏం చెప్తున్నట్టే, నేను కాంపిటీషన్ ఎంతైనా ఉండని, నువ్వు డ్రాప్ అవ్వకూడదు. నువ్వు డ్రాప్ అయితే తక్కువ కాంపిటీషన్కైనా నీకు జాబ్ రాదు. అదే నువ్వు డ్రాప్ అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ నువ్వు ఆ ప్రయత్నం వరకు చేరుకోగలవు అనమాట. ఈ రియాలిటీ గురించి మీకు చెప్దాం అనుకున్నాను. దీన్ని ఇంకొంచెం బ్రీఫ్గా చెప్తాను. అప్పుడంత కాంపిటీషన్ ఎంత ఉంది, ఇప్పుడెంత కాంపిటీషన్ ఉంది, ఏ రేషియో మీద ఉన్నారు ఏంటి అనేసి ఒకసారి మీరు వినండి, మీకే అర్థమవుతుంది. సరే, ఒక విషయానికి వద్దాం. ఇప్పుడు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? సుమారు 39,000 మంది క్వాలిఫై అయ్యారు, అంతే కదా? 39,000 మంది మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 6,100 పోస్టులు ఉన్నాయి. ఎలాగ చూసుకున్నా, ఒక రేషియో పరంగా చూసుకున్నా సరే, ఇప్పుడు మనం రిజర్వేషన్లు ఇవన్నీ పక్కన పెడితే కేవలం రేషియో పరంగా చూసుకుంటే ఒక పోస్ట్కి 6 కాంపిటీషన్. అర్థమైందా? సో ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్కి ఒక పోస్ట్కి 6 కాంపిటీషన్ అనమాట. యాజ్ పర్ స్టాటిస్టిక్స్, మనకు దొరికిన స్టాటిస్టిక్స్ లెక్కల వారి ప్రకారం ఒక పోస్ట్కి 6 కాంపిటీషన్. అదే నేను రాసినప్పుడు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక పోస్ట్కి ఎంతమంది రిజర్వేషన్, ఎంతమంది పోటీ పడ్డారు అని తెలుసుకున్నట్లయితే 2018లో ఈ కానిస్టేబుల్ పోస్టులు 2,723 పోస్టులు ఉన్నాయి. 2,723. ఇప్పుడైతే 6,100, కానీ ఇప్పుడు 2,723 నేను రాసినప్పటికీ. మేము అప్లై చేసింది 4 లక్షల మంది అప్లై చేసాం. ఈ 4 లక్షల మంది అప్లై చేసిన తర్వాత ప్రిలిమ్స్, మన ఫిజికల్ టెస్ట్ ఇదంతా ఫిల్టర్ అయిన తర్వాత ఫైనల్గా మనం చేరింది ఎంతమంది అంటే 51,926 మంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 51,926 మంది మెయిన్స్ ఎగ్జామ్కి అర్హత సాధించాం. ఉన్న పోస్టులు ఎన్ని? 2,723 పోస్టులు. ఇప్పుడు మీ పోస్టులు ఎన్ని? 6,100 పోస్టులు. క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది? 40,000 మంది కూడా కాదు, 39,000 మంది చిల్లర. మీ కాంపిటీషన్ అంతా ఒక పోస్ట్కి 6. మరి మేము రాసినప్పుడు కాంపిటీషన్ ఒక పోస్ట్కి
19 మంది. అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే 18 మందిని వెనక్కి నెట్టి నేను ఉన్నాను అనమాట. నేను ఆ టైంలో 19 మందితో కాంపిటీషన్ చేశాను. నువ్వు ఈ టైంలో 6గురితో నువ్వు కాంపిటేట్ చేయలేవా? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా? అసలు కాన్ఫిడెన్స్ లేదా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నువ్వు ఇంతవరకు ఫిల్టర్ అయ్యావు. 4 లక్షల మంది అప్లికేషన్లు పెడితే నువ్వు చివరికి ఎంతమంది వచ్చావు? 6గురిలో ఒక్కడు వచ్చావు. నీలో చాలా సత్తా ఉంది, కానీ ఏదో ఆలోచించి నీకు నువ్వే ఏదో ఆలోచించి నేను కొట్టలేను, నేను రిజర్వేషన్ చేయలేను, ఈ రిజర్వేషన్ అసలు రిజర్వేషన్ అన్న విషయాన్ని నువ్వు పక్కన పెట్టు. నీకు కావాల్సిన పోస్టులన్నీ 6,100 ఒక్క పోస్ట్. నీ ఒక్కదాని కోసం నువ్వు ట్రై చేయి. నీ రిజర్వేషన్ నీకు అవసరం లేదు. నేను చెప్పాను కదా, 136 మార్కులు వస్తే నా సొంత డిస్ట్రిక్ట్లో నాకు ఉద్యోగం రాలేదా? నువ్వు ఈసారి ఎన్ని మార్కులు రావాలి నీకు? రిజర్వేషన్ అనే విషయం పక్కన పెడితే ఒక ఎగ్జామ్ పెట్టారు, 200 నువ్వు ఎంత మ్యాక్సిమం తెచ్చుకోగలవు? దాని గురించి నువ్వు ఆలోచించు. నువ్వంటే ఇలా నెగిటివ్గా ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా, నేను వాళ్ళందరికీ చెప్తున్నా, ఒక్క అబ్బాయికి కదా, అబ్బాయి వల్ల నాకు తెలిసింది ఒక ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో మనం కాస్తైనా సరే పుషప్ ఇవ్వాలనే ఉద్దేశం నాకు తెలిసింది అనమాట. అతను నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను చాలా థ్యాంక్ యూ బ్రదర్, నిజంగా. నా ఉద్దేశం మెయిన్ ఒకటే, నీ ఉద్యోగం కావాల్సిన ఒక్కడవే. నీకు ఒక్క ఉద్యోగం వస్తే నీ లైఫ్ బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ జనరేషన్ బాగుపడుతుంది. కానీ నువ్వు ఇప్పుడు తీసుకునే డెసిషన్ వల్ల, వెనక్కి బ్యాక్ స్టెప్ వేసే డెసిషన్ వల్ల నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఈ కాంపిటీషన్ అనే కాదు, ఏ కాంపిటీషన్ సరే నీకు ఎవడు పిలిచి ఉద్యోగం ఎవడు, నువ్వు కాంపిటేట్ అవ్వాల్సిందే. ఆర్మీ ర్యాలీకి వెళ్తే చూడండి, తెలుస్తుంది ఒక్కొక్కరి పరిస్థితి ఎలా ఉంటుందో. అసలు కాంపిటీషన్ లేకుండా ఉద్యోగం అనేది ఎక్కడా లేదు, ఎక్కడా ఉండదు. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇప్పుడున్న క్వాంటిటీ కన్నా ఎక్కువ క్వాంటిటీ క్వాలిటీ చూపించారు, అప్పుడే నీ ప్రైవేట్ సెక్టార్లో నిలదొక్కునే ఛాన్స్ ఉంటుంది. 6గురిలో ఒక పోస్ట్ నువ్వు కొట్టలేవా? ఎందుకు కొట్టలేవు? అసలు కొట్టలేకపోతే నువ్వు కాంపిటీషన్ ఫీల్డ్కి ఎందుకు వచ్చావు? నువ్వు అప్లికేషన్ ఎందుకు పెట్టావు? నువ్వు అప్లికేషన్ పెట్టినావు, 4 లక్షల మంది పెట్టావే, అప్పుడు నీకు ఉద్యోగం వస్తుందనే కదా నువ్వు పెట్టావు. ఇప్పుడు 6గురిలో నువ్వు కాంపిటీషన్ ఎందుకు రాలేవు? నువ్వు 6గురిలో నీకు ఉద్యోగం రాదని ఎందుకు అంత డిలే పడిపోతున్నావు? అర్థమైందా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి థాట్స్ కానీ పక్కన పెట్టి నీ కాన్సన్ట్రేషన్ నీ చదువు మీద ఉండాలి, ఇంక దేని మీద ఉండకూడదు. ఆల్రెడీ ఫిజికల్ ఈవెంట్స్ కూడా అయిపోయాయి అంటే నువ్వు ఆల్రెడీ వచ్చేసినట్టు 70% ఉద్యోగం వచ్చేస్తుంది అబ్బా. ఒక 25% మాత్రం ఉంది. ఎగ్జామ్ డేట్ కూడా దగ్గర పడుతుంది. ఎందుకంటే ఈ మధ్య హోమ్ గార్డ్స్ కూడా కేసులు వేశారు. సో దానివల్ల డిలే అవుతుందేమో అనుకుంటున్నారు. నాకు తెలిసి డిలే అవ్వదు. నేను ఆల్రెడీ కనుక్కున్నాను చాలా మందికి, బట్ అఫీషియల్గా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఏప్రిల్ 2nd వీక్లో ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంతే. సో డిలే అయితే ఉండదు, ఎందుకంటే మిమ్మల్ని తొందరగా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన మిమ్మల్ని ట్రైనింగ్ పంపించాలా. అక్కడ నుంచి మీకు ఇంకో 9 నెలల ట్రైనింగ్ ఇవ్వాలా. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పోస్టింగ్ ఇవ్వాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. దీని తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ తీయాలా. అర్థమవుతుందా? చాలా ప్రెజర్ ఉంది గవర్నమెంట్ మీద అయితే. సో డిలే అయితే చేయరు. నాకు తెలిసి మాక్సిమం ఏప్రిల్ 2nd వీక్లో ఇచ్చేస్తారు. ఆ డేట్ కూడా మీకు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ కూడా మీకు చెప్తాను. సో బీ కాన్ఫిడెంట్. నీ ఒక్క జాబ్ కోసం నువ్వు ప్రయత్నించు, మిగతా వాడు కూడా పట్టించుకోకు. అర్థమవుతుందా? టైం వేస్ట్ చేసుకోకు. అట్టమైనవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సినిమాలు ఏవి అన్ని పక్కన పెట్టే, నో ప్రాబ్లం. తర్వాత నువ్వు హ్యాపీగా తిరగచ్చు. కేవలం చదువు అంతే. ప్రాక్టీస్. అంతకు మించి ఇంకేటి వద్దు. బైకుల మీద తిరగద్దు, ఏమీ వద్దు. పర్లేదు. జస్ట్ మీరు ఎలా ఉందంటే, ఒక గొంగల పురుగు సీతాకోక చిలుక ఎలాగ మారుతుంది చూడు, ఆ టైంలో గూడు కట్టుకొని ఒక దగ్గర కూర్చుంటుంది, ఎవ్వడికి తెలీదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండాలన్నమాట. ఉద్యోగం రాని ప్రతి ఒక్కరు గొంగల పురుగులే సమాజం దృష్టిలో. ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు అందాన్ని బయట చూస్తారనమాట. అమ్మ చాలా అందంగా ఉన్నాడు అంటాడు. అంటే సీతాకోక చిలుక కదా, గొంగల పురుగుని ఎవరి దగ్గర తెచ్చుకున్నాడు. కానీ సీతాకోక చిలుకని అందరూ ముద్దెట్టించుకుంటారు అనమాట. దాని మీద పాటలు రాస్తారు, పద్యాలు రాస్తారు. సో అర్థమైందా? వేరే వాడి గురించి నువ్వు అస్సలు ఆలోచించుకో, నీ గురించి నువ్వే ఆలోచించు. నీ లైఫ్ని గొంగల పురుగు స్టేజ్ నుంచి సీతాకోక చిలుక స్టేజ్కి నువ్వే మార్చుకోగలవు. అర్థమవుతుందా? ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్.